గిరిజన ప్రాంతాల్లో అతి ముఖ్యంగా ఒక 5 పాయింట్స్ మీద ముందుకు వెళ్తున్నాం. ఒకటి త్రాగునీరు, సాగునీరు, రహదారి సౌకర్యాలు, విద్య, వైద్యం. ఈ 5 ఉంటే గిరిశిఖర ప్రాంతాల్లో కూడా 80% వరకు కష్టాలన్నీ పోతాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని నాకు మొదటి మీటింగ్ లోనే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అక్కడి నుంచి నిధులు కూడా తెచ్చుకుంటూ, మీకు మొన్ననే తెలుసు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా అరకు పాడేరుకి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 550 కోట్ల నిధుల్ని ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే కేంద్రంతో సమన్వయం చేసుకుంటేనే ఈ రోజు మేము అన్ని విధాలుగా వాళ్ళకు కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన గాయాలు ఇంకా మనకు మానలేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇతోధికంగా కాస్త సహాయపడడం వల్ల, మేము యూసీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం వల్ల ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలతో పాటు ఏ గ్రామానికి కూడా త్రాగునీరు లేదు అనే విషయం రాకుండా అందరికీ ఇస్తున్నాం. నేను వచ్చేటప్పటికి దాదాపు 1600 గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం లేదు. మేము వచ్చిన తర్వాత ఆ గ్రామాలన్నిటి కూడా త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఈ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు పిల్లలు స్కూల్స్ చూస్తే చాలా బాధ అనిపించేది.